అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తన దెబ్బేంటో రుజువు చూపేందుకు సిద్ధమైన భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్ సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నది జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందుకీ ఏంటా ఒప్పందం? సింధు నది జలాలు లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధు నది దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జల విద్యుత్ వంటి తదితర అవసరాల కోసం వినియోగించుకునేందుకు గాను భారత్ పాకిస్తాన్ 6 దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందమే సింధు నది జలాల ఒప్పందం. దాదాపు 9 ఏళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు కూడా సంతకం చేసింది. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లైజ్ నదులపై భారత్కు హక్కులు దక్కాయి. అలాగే సింధు ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్లపై పాకిస్తాన్కు హక్కులు లభించాయి. అయితే ఈ నదీ జలాల వినియోగం ఇరు దేశాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని కూడా నెలకొల్పారు. ఈ 6 ఉమ్మడి నదులను నియంత్రించే ఒప్పందం ప్రకారం ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పరస్పర సహకార భావనతో నదీ జలాలను పాక్షికంగా సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ల మధ్య 6 దశాబ్దాల క్రితం సింధు నది జలాల ఒప్పందం 1960లో నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్లు సంతకాలు. పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్ ఉపనదులపై పాకిస్తాన్కు హక్కులు. ఇకపోతే గత 6 దశాబ్దాల్లో భారత్ పాక్ల మధ్య యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు అవేవీ అడ్డు రాలేదు. కానీ ఇటీవల కాలంలో డ్యాంల నిర్మాణం, నీటి వినియోగం ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించి వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా పశ్చిమ నదులైన జీలం, చినాబ్లపై జమ్మూ కాశ్మీర్లో నిర్మితమవుతున్న జల విద్యుత్ కేంద్రాలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. కానీ ఒప్పందం ప్రకారం ఈ ఉపనదుల జలాలను భారత్ సాగు కోసం, పరిమితంగా జల విద్యుత్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. అయినా కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులపై పాకిస్తాన్ వివాదం లేవనెత్తి మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచ బ్యాంకును కోరింది. ఏ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. భారత్ పాక్ల మధ్య యుద్ధాలు జరిగినా సింధు జలాల ఒప్పందం అమలుకు అడ్డురాని నదీ ఒప్పందాలు. జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రాలపై పాక్ అభ్యంతరం. ఇక సింధు నది జలాల పంపిణీ ఒప్పంద నియమ నిబంధనలపై పునఃసమీక్ష జరపాల్సి ఉందని భారత్ కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. 1960లో ఒప్పందం కుదిరిన నాటికి ఇప్పటికీ 2 దేశాల జనాభాలో తాగు, సాగునీటి అవసరాల్లో చాలా మార్పులు వచ్చాయని, పర్యావరణ, భౌగోళిక, రాజకీయ పరంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేసింది. వాటిని పరిగణలోనికి తీసుకుని ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉందని భారత్ స్పష్టం చేసింది. అయితే దీనిపై పాక్ మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ పరిణామాల వేళ తాజాగా పహల్గాం దాడితో ఏ ఒప్పందం అమలును భారత్ నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ జలాలపై ఆధారపడి ఉండే పాకిస్తాన్కు ఇది పెద్ద సమస్యేనని, నీరు లేక పాకిస్తాన్ ఎడారిగా మారుతుందంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.